ఏంటి రేవంత్ రెడ్డి గారు సర్కారు 1 సంవత్సరం పూర్తి చేసుకుంటుంది, యానివర్సరీ చేసుకోబోతున్నారు. నెక్స్ట్ 100 రోజులు అదే సంవత్సర సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. యానివర్సరీ 100 days సెలబ్రేషన్ జరుగుతుంది. మీకు అంటే ఏమన్నా అచీవ్ అయ్యారనుకుంటున్నారా, రీచ్ అయ్యారనుకుంటున్నారా? అలా అయితే గవర్నమెంట్ బిఫోర్ ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చిన హామీలు 50% రీచ్ అయ్యారు, ఇంకా 50% రీచ్ అవ్వలేదు. అది కూడా రీచ్ అవుతారు వాళ్ళు, కానీ టైం పడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ ప్రస్తుతం. అంటే బడ్జెట్ అంటే మనం పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, తర్వాత రాబడి రావాలి. దాని నుంచి రాబడితో మనకు జనాలకు గవర్నమెంట్ అనేది పథకాలు ఏదైనా సరే ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర అంత ఇన్కమ్ లేదు. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది. ప్రజెంట్కి అప్పుల్లో ఉంది కాబట్టి కొంచెం టైం అవుతుంది. 6 గ్యారెంటీలు చెప్పాడు మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. సో వాటిలో కొన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి, లైక్ లేడీస్కి ఫ్రీ బస్ కానీ, తర్వాత ఇంకా రుణమాఫీ కానీ. రుణమాఫీ కూడా 100% అవ్వలేదు, 80% అయింది. సో అవి వాటితో పాటుగా కొన్ని ఇంకా ఉన్నాయి. సో జాబ్స్ ఇవ్వడం, వాటికి అందరికీ ఆర్డర్ లెటర్ ఇవ్వడం త్వరగా. సో నోటిఫికేషన్ ఇచ్చాడు, జాబ్ క్యాలెండరు. సో కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, కొన్ని పెండింగ్ ఉన్నవి. ఇంకా మనకు 4 years టైం ఉంది. సో డెఫినెట్లీ వితిన్ 6 months ఆర్ 1 year లోపల మిగతా అన్ని పథకాలు ఇంప్లిమెంట్ అవుతాయని నా హోప్ ఉంది. ఎంప్లాయీస్ కొంచెం ఆ మధ్య స్ట్రైక్ చేశారు కదా, సరిగా ఉద్యోగాలు అవి రావట్లేదు అని కొన్ని రూల్స్ కోసం అని చెప్పేసి యూత్ మన గ్రూప్ 1 అనుకుంటా హ్యాండిల్ చేశారండి. గ్రూప్ 1 కొంచెం గొడవలు అయ్యి, అంటే పోస్ట్పోన్ చేయండి కొందరు నిరుద్యోగులు అడిగారు, స్ట్రైక్ చేశారు. సో ఏంటంటే కొందరేమో పోస్ట్పోన్ చేయమంటారు, కొందరేమో ఎగ్జామ్ పెట్టమని అంటారు. సో గవర్నమెంట్ అయితే డిసిషన్ తీసేసుకున్నాం, ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చినాము, ప్రిపరేషన్ అయిపోయింది, ఎగ్జామ్ పెట్టాలని వాళ్ళు. సో వాళ్ళు చెప్పిన నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జామ్ డేట్ కండక్ట్ చేశారనమాట. సో కొందరు అంటుంటారు ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒక అతను బాగా ప్రిపేర్ అయ్యాడు, బట్ రాయాలనుకుంటాడు, కొంచెం సరిగ్గా ప్రిపరేషన్ అవ్వలేకంటాడు. సో అతను ఏమంటాడు, పోస్ట్పోన్ చేసి నాకు బెటర్ అని అతను ఫీల్ అవుతుంటాడు. అంతేమించి అంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఏమన్నా మార్పులు ఏమైనా జరిగినాయి అనుకుంటున్నారా? అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఏంటంటే మనకు లోకల్ పార్టీ, టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ మన లోకల్ పార్టీ, తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ సాధించిన పార్టీ. కాంగ్రెస్ అనేది మనది స్టేట్ పార్టీ కాదు, సెంట్రల్ పార్టీ. సో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది, కొంచెమే కాదు లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని ఉంటుంది. ప్రజల్లో అన్న మంచి మార్పులు ఏమైనా వచ్చినాయా లేదా అని నేను అడుగుతున్నాను. మార్పు అంటే వాళ్ళు అనుకోరు, మార్పు కోసమని వాళ్ళు ఓట్లు వేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రజాపాలన అని చెప్పి, ప్రజాపాలన కావాలని సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారు నమ్మి ఓట్లు వేశారు వాళ్ళు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ అవ్వలేదు, కొన్ని అయినవి, మిగతా కూడా కంపల్సరీ ఇంప్లిమెంట్ అవుతాయని ప్రజలు కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి మీద హోప్స్ అయితే ఉన్నాయి, జనాలకు చేసే నమ్మకం అయితే ఉంది వాళ్ళకి. అప్పట్లో కేసీఆర్ గారు కరెంట్ అది బాగా ఇచ్చారు, వాటర్ బాగా ఇచ్చారని అన్నారు కదా. అయితే వన్ థింగ్ అయితే నేను సిటీలో, నేను పుట్టింది విలేజ్లో. నేను ప్రజెంట్ విలేజ్ చూస్తే కరెంట్ అయితే బాగానే ఉంది, ప్రజెంట్ అయితే ఉంది. 1 year గవర్నమెంట్ వచ్చింది కదా, 1 year నేను చూసిన మా విలేజ్కి వెళ్ళినప్పుడు చూస్తాను కరెంట్ అయితే కరెంట్ అయితే ఉంది. విలేజ్లో ఏం పవర్ కట్స్ అయితే ఏం లేవు. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఇంకోటి ఫ్రీ బిల్ ఇస్తుంది, గృహజ్యోతి అని. సో ఆ గృహజ్యోతి ఫ్రీ బిల్ అయితే నడుస్తుంది. ప్రజెంట్ కరెంట్ బాగానే విలేజ్ అందరికీ అందుతున్నాయా, లేకపోతే పథకాలు అయితే మ్యాక్సిమం అంటే పాత పథకాలే, అంటే పాత ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో పాత వాళ్ళు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరు వాళ్ళకే వస్తున్నాయి, కొత్త వాళ్ళకి యాడ్ చేయలేదు. అది టైం పడుతుంది అనుకుంటా. ఇప్పుడు ఈ కులగణన ఒకటి చేస్తున్నారు కదా, అది అవసరం అనుకుంటున్నారు లేదనుకుంటున్నారు? కులగణన ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. సో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి కాబట్టి, రిజర్వేషన్ తక్కువ ఉంది కాబట్టి 42% ఇవ్వాలని సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, కులగణన చేస్తుంది. అంటే దానిలో కొన్ని వాళ్ళు ఒక షీట్ తీసుకొని ఆ షీట్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్కి మన ఆన్సర్ ఇస్తే అయిపోతుంది. అంటే ఎంతమంది మీ ఇంట్లో ఉంటారు, ఆధార్ కార్డులు వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ క్యాస్ట్ అని అడుగుతారు. సో కొంతమంది వీటిని ఏంటంటే వ్యతిరేకిస్తారు పాపం. వాళ్ళు వచ్చి మన గవర్నమెంట్ మన ఆశలు వెతకపోదు, జస్ట్ వాళ్ళు వచ్చి అడిగిన ఇన్ఫర్మేషన్ చెప్పేసి అయిపోతుంది. ఎందుకంటే ఇది మన బీసీ రిజర్వేషన్ కోసం వీళ్ళు అడుగుతారు, కులగణన కోసం ఎంతమంది ఉన్నారు, ఓసీలు బీసీలు ఎంతమంది ఉన్నారు, అట్లా అందరూ ఎంత క్యాష్ వాళ్ళు ఎంతమంది జనాభా ఉంది, దానికోసం మాత్రం అనిపించి ఇంతకు మించి ఏం లేదు. ఏదో మన ఆశలు అయితే ఎవరు ఎత్తకపోరు. అయినా ఇప్పుడు బ్యాక్వర్డ్ క్యాస్ట్లో అంత ఐకమత్యం ఉండదు, అప్పర్ క్యాస్ట్లో ఐకమత్యం ఉంటుందని అంటారు కదా, అది మాత్రం అలా జరుగుతుంది అంటారు. అది మాత్రం కన్ఫర్మ్. ఒకటి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడే అప్పర్ క్యాస్ట్లో ఎప్పటికైనా ఐకమత్యం ఉంటుంది. మన ఎట్లా అంటే మన బీసీలో ఐకమత్యం తక్కువ ఉంటుంది, చాలా తక్కువ. ఎందుకంటే బీసీలో ఒక్కొక్కరు ఉండదు కదా, చాలామంది ఉంటాం మనం. సో ఐకమత్యం 100% ఉండదు, సరిగా ఉండదు. సో ఓసీలో ఎప్పటికైనా ఐకమత్యం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి మీరు మార్కులు ఇమ్మంటే ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? అవుట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ అంటే 10 అడుగుతారా, ఎట్లా 100 మార్క్స్? 10కి ఎన్ని ఇస్తారు? సో నేను 7 ఇవ్వగలుగుతాను. 7. నెక్స్ట్ టైం కూడా వచ్చే అవకాశం ఉందంటారా? మళ్ళీ వచ్చే నెక్స్ట్ టైం చెప్పలేం కాంగ్రెస్ ఏమవుతుందో. అంటే 1 year అయింది కదా, ఇంకా టైం ఉంది, 4 yearsలో వీళ్ళు ఏం చేస్తారు అనేది.
దాన్ని బట్టి మనం డిసైడ్ జమిలీ చేయగలుగుతాం. ఎలక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు కదా, జమిలీ జమిలీ ఎలక్షన్స్ అనేది వచ్చినా కూడా ఇప్పట్లో రావు, ఇంకా 2 years 3 years పడుతుంది. సో ఇప్పుడైతే రావు. 1 year అయిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చి. ఇంకా జమిలీ వచ్చినా కూడా ఇంకా 2 years దాటుతుంది. 2 years తర్వాతనే ఉంటుంది జమిలీ. జమిలీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ వచ్చేస్తుందని అనుకుంటున్నారా లేదా? అది మరి డిసైడ్ చేయలేం, మ్యాక్సిమం చెప్పలేం. లోకల్ పార్టీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న గవర్నమెంట్ కూడా ఇప్పుడు రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగింది, రైతుల మీద అక్కడ గొడవ జరిగింది మన నారాయణపేట డిస్ట్రిక్ట్లో వికారాబాద్ సైడ్. అది ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో మన బీఆర్ఎస్ చాలా ముందుకెళ్తుంది, ఆ యొక్క బాధితులకు సపోర్ట్గా ఉంటుంది. చెప్పలేం బీఆర్ఎస్కి. ఏదైనా ఒక పార్టీకి లాభం అవుతుందా, జనాలకు లాభం అవుతుంది అనుకుంటున్నారు? కులగర అనేది పార్టీకి లాభం కోసం కాదు, జనాల లాభం కోసం. అది బీసీలకు అంటే 42% రిజర్వేషన్ దేనికోసం, స్థానిక సంస్థలో 40% రిజర్వేషన్ కోసం చేస్తారు. 42% కూడా కాదు, 50% ఏదైతే కట్ ఆఫ్ ఉందో అది తీసేస్తానంటుంది. అంటే ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. ఎంతైనా పెట్టుకోవచ్చు. అది లాస్ట్ టైము కేసీఆర్ 50% దాటకూడదు రిజర్వేషన్ అంటే. అది తీసేసి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తానంటే 50% కాదు, 60% పెట్టుకోవచ్చు, 80% పెట్టుకోవచ్చు అట్లా అని చెప్తుంటారు. కానీ అది ఎవరు అట్లా రాజ్యాంగానికి అంటే దాన్ని రాజ్యాంగాన్ని ఎలా ఉందో దాని ప్రకారం వెళ్తారు. రాజ్యాంగం దాటి ఎవరు బయటికి వెళ్ళారు. సో రాజ్యాంగ సవరణ చేస్తారు, రాజ్యాంగ సవరణ చేస్తారేమో చెప్పాలి. అంటే మన ఒక్కటి చేస్తే అయిపోదు కదా, పై నుంచి రావాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్లో మన బీజేపీ ప్రస్తుతం అదే. మహారాష్ట్రలో కూడా సేమ్ హామీ ఇచ్చారు. హామీలు ఇస్తారు, అది తప్పులేదు, హామీలు చాలా ఇస్తారు. బట్ ప్రజెంట్కైతే బీజేపీ సెంటర్లో ఉంది. వాళ్ళు ఏదనుకుంటే జరుగుతుంది తప్పించి కాంగ్రెస్ ఏదో హామీలు ఇస్తే అది జరగని విషయం. అది పైన ఉన్నది మోడీ గారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుందనే, లేకపోతే అన్న మారే ఛాన్స్ ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారు ఎక్కడ? తెలంగాణలో ఈ 5 సంవత్సరాలు గట్టి వాళ్ళు పరిపాలిస్తే నెక్స్ట్ రానికి అవకాశాలు ఉంటాయి. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తే కంపల్సరీ మళ్ళీ రానికి అవకాశం ఉంటుంది. సెంటర్లో మారే అవకాశం ఉందంట. సెంటర్లో నాకు తెలిసి నాకున్న ఐడియా ప్రకారం సెంటర్లో కష్టమని అనుకుంటున్నాను నేను. సెంటర్లో ఓకే, మళ్ళీ వచ్చి మోడీ వస్తే మోడీ హవా ఉంది మొత్తం ఇండియా మొత్తం. ఓకే.